అండి. నా పేరు సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, విలేజ్ మెట్పల్లి, చిన్నకోడూరు మండల్. మేము ఈ సన్ఫ్లవర్ పెట్టబట్టి 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. గత 4-5 సంవత్సరాల నుంచి లోకల్ ఈగలు ఉండే అవి లేకపోవడం వలన ఈ హనీ బాక్సెస్ను ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. ఈ మధ్య విజయ్ గారు మన ఇందిరారెడ్డి గారి మేడం వాళ్ళది నంబర్ ఇవ్వడం వల్ల మేడంను ఒక 1 వీక్ ముందు అప్రోచ్ అవ్వడం వల్ల 2 డేస్ బ్యాక్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఈ తేనెటీగ సన్ఫ్లవర్ మీద పరపరాగ సంపర్కం జరగడం వలన 10 నుంచి 11 క్వింటాలు కంపల్సరీ వస్తుంది. ఆ ఈగ లేకపోతే మాత్రం 5 క్వింటాలకు మించదు. ఇది మా తేనెటీగ ముఖ్యంగా ఈ కాల్చడం వలన మేజర్ ప్రాబ్లం. చెట్ల మీద దులిపేస్తున్నారు, రీసెంట్గా రైతులే కుర్తగానే భయంతో వాటిని కాల్చడం వలన అవి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా అపోహలు. రెండవది ఈ కొత్తగా వచ్చినాయి మేడం పిట్టలు, అవి ఓన్లీ వింటర్లో వస్తాయి. వాటితో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. మా దగ్గర అయితే ఈ కాల్చడం వల్ల అండ్ అట్లనే కొంచెం అక్కడక్కడ పురుగు మందులు వల్ల పురుగు మందులు అంటే తక్కువ మేడం, అది కాల్చడం వల్లనే మేజర్ కాల్చడం వల్ల. అందుకనే మనము సైంటిఫిక్ బీ కీపింగ్ చేసుకుంటే ఇట్లా పెట్టెలు పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఇలా తులిపేస్తాము, దీంట్లో ఉన్న ఎగ్ లార్వా ప్యూపా దీంట్లో ఏవైతే ఉంటాయో అవి ఇందులోనే ఉంటాయి, ఇవి పెరుగుతూ ఉంటాయి. గత 4 నెలలుగా మనకి వామలో ఉన్నాయి, ఎంత బాగున్నాయి. అవును, ఆ పెట్టెలు ఉన్నా కూడా ఇవి స్ట్రెంగ్త్ బాగా ఉంది కాబట్టి మళ్ళీ రాని ఈగ కొత్త ఈగ కాబట్టి మళ్ళీ గుడ్లు పెడుతూనే ఉంది, తగ్గట్లేదు. మళ్ళీ అవి కొన్ని పడి చచ్చిపోతూనే ఉంటాయి. వాటి ఏజ్ 40 రోజులు వచ్చిందంటే పోతూనే ఉంటాయి. కొన్ని బయటకు వెళ్ళినవి దారిలో పట్టేసుకుంటాయి, అయినా కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. మా మిత్రుడు ఒక అతను శ్రీనివాస్ గారని బీర పెట్టిండు మేడం, ఒక 10 acres బీర స్టేకింగ్ వేసి మొత్తం పెట్టేసిండు. అది ఏమైంది అంటే ఎన్ని గ్రోత్ ప్రమోటర్స్ అవి ఇచ్చినా కానీ ఫ్లవర్ వస్తుంది, డ్రాప్ అవుతుంది. అయితే రాజేంద్ర నగర్ శాస్త్రవేత్తలను అప్పుడు వాళ్ళని తీసుకొచ్చిండు. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఒక 2 హనీ బాక్సెస్ పెట్టు, ఆఫ్టర్ 20 days తర్వాత మేడం డైలీ 2 tons బిల్డింగ్. ఆయనకు ఒక 10 to 20 lakhs వచ్చింది మేడం ప్రాఫిట్. శ్రీనివాస్ గారిని కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇప్పటికీ ఆయన చుట్టూ పెడుతూనే ఉన్నాడు. కంపల్సరీ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ కూడా అంటున్నాము, బట్ పెట్టేసుకుంటే మనకి మంచి సాయిల్ బాగుంది, భూమి బాగుంది, నేల బాగుంది, నీళ్లు పెడుతున్నాం, మంచి విత్తనం వేస్తున్నాం. కానీ పూత నుంచి కాత రావాలంటే మనకి తేనెటీగలు కీటకాలు ఉండాల్సిందే. మనకి అది క్లియర్ గా మనకి రైతులు డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు. దయచేసి మనం చెట్ల మీద కాల్చి దాన్ని దులిపేసి పిండేసుకోకుండా ఇట్లా ఒక పెట్టెలు పెట్టుకోవడం వల్ల మనం వీటి నుంచి తేనె తీసుకోవచ్చు, వీటి నుంచి మనకి పాలినేషన్ కూడా జరుగుతుంది. సో చెట్ల మీద దయచేసి మంట పెట్టి కాలబెట్టి పిండేయడం వల్ల కూడా మనకు మంచి హనీ రాదు. పిండేయడం వల్ల అండ్ వాటి ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది. అదొక తెట్టె బాగా పెరిగినప్పుడు మళ్ళీ అవి డివిజన్ చేస్తాయి, మళ్ళీ ఒక రాణిగని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇందులో మళ్ళీ కొత్త రాణి పెట్టారు అంటే ఫ్యామిలీ పెరుగుతూ ఉంటుంది. మనం దాన్ని ఇక్కడే చంపేసామనుకోండి, ఇంకా వేరే ఎక్కడ పోతుంది. సో అట్లా మెల్లమెల్లగా మనకి 40% నుంచి 50% లాస్ట్ 2-3 yearsలోనే బాగా తగ్గిపోయినాయని మనం పేపర్లో కూడా చూస్తున్నాం. సో వాటిని మనం కాపాడుకుని ఇట్లా సైంటిఫిక్గా బీ కీపింగ్ నేర్చుకుని అడవిల దగ్గర కానీ చెట్ల దగ్గర కానీ పెట్టుకొని తీసుకోవడం వల్ల మనము ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. లేకపోతే ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఉండదు. ఇదిగోండి, ఇవి పిట్టలు కూడా పట్టుకొని తింటుంటాయి. అంటే బీ కీపర్స్ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవి చలికాలంలోనే వస్తాయి. ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఉన్నాయి. ఇప్పుడు బాక్సులు పెట్టాం కదా, వస్తాయి మెల్ల. అంటే ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు వస్తుంది, అవి పట్టుకొని తిని. ఇది మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పైన తీగలు లేవు. తీగలు ఉంటే ఏంటంటే పట్టుకొని కూర్చుని అవి అట్లా పెట్టుకుని ఆ ముళ్ళు ఇలా 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 అని ఆ స్టింగ్ తీసేసి తినేస్తుంది. సో వాటికి ఇట్లా కూర్చునే ప్లేసెస్ ఉండకూడదు అన్నమాట. సో ఇది బీ ఈటర్ అంటాము. ఈ వింటర్లో నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఉంటే అది ప్రాబ్లమ్. అది చూస్తే అంటాము. బీ బాక్స్లు ఎక్కడ పెడితే అక్కడ వచ్చి దాన్ని గాల్లో పట్టుకుని తినేస్తుంటాయి అవి. ఇవి సంచార జాతి, వేరే దగ్గర నుంచి వస్తాయి. వాటి మూవ్మెంట్ స్లో ఉన్నప్పుడే గాలిలో వచ్చి పట్టేసుకుంటాయి. లేదు మేడం, ఇక్కడ లేచి ఈ సరౌండింగ్స్ పట్టుకోవాలి. అది
అది ఫ్లయింగ్ ఫాస్ట్ అయిందా? పట్టుకోలేదు. పట్టుకోలేదు. ఇవి కూడా అవి ఉన్నప్పుడు ఆ సౌండ్కి రావు. ఆ. అండ్ అవి ఎప్పుడు ఉంటాయంటే చల్లగా ఉన్నప్పుడే వస్తాయి, మళ్ళీ ఎండ ఉంటే వెళ్ళిపోతాయి. సో పొద్దున్నే 7 నుంచి 9 దాకా వాటి డ్యూటీ, మళ్ళీ సాయంత్రము 4 తర్వాత. సో ఇవి కూడా అవి చూస్తుంటాయి లోపల గప్చుప్పు ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎక్కడ అనిపించదు, వాటి సౌండ్ వస్తుంటాయి. ఇవి కూడా తెలివిగా లోపలే ఉంటాయి. అది స్ట్రెంగ్త్ బాగుండాలి. స్ట్రెంగ్త్ బాగుంటే వాటికి అవి కాపాడుకోగలుగుతాయి. మళ్ళీ ఒకవేళ కొన్ని బయట పోయినా కూడా మళ్ళీ పెరుగుతుంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా ఇట్లా సూపర్లు పెట్టాం కదా, సూపర్ చేంబర్లో ఉన్నప్పుడు కింద రాణిగా సేఫ్గా ఉంటుంది. సో అవి గుడ్లు లే చేస్తూనే ఉంటాయి, ఫ్యామిలీ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని తగ్గినా మళ్ళీ ఇప్పుడు సన్ఫ్లవర్లోకి వచ్చేలోపు మళ్ళీ పెరుగుతాయి. సో ఆశిస్తున్నాం మనకు కూడా మంచిగా తేనె రావాలి, మీకు ఈల్డ్ కూడా బాగా రావాలి అని ఆశిస్తున్నాము.